మీనరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో ఏలినాటి శనిలో జన్మశని యొక్క ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు, ఎస్పెషల్లీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, డబ్బు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల డబ్బులన్నీ కూడా లాస్ అవ్వడం కానీ, ఎందుకంటే ఎస్పెషల్లీ మీనరాశి వాళ్ళకి ఒకే ఒక్క మాట చెప్తానండి, మీరు కోట్లు సంపాదించినా రూపాయి కూడా నిలబడదు. కోట్లు సంపాదించినా రూపాయి కూడా నిలబడదు. ఈ మాట అవునో కాదో మీరు కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అది మీనరాశికి ఉండేటువంటి సహజమైన లక్షణం. అది ఎందుకు వస్తుంది? కర్మ వల్ల. మీరు ఏ కారణం లేకుండా మీనరాశిలో జన్మించారు కదా, ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, గురుబలం అనేటువంటిది లేదు. 12వ స్థానంలో రాహు అండి. డబ్బు ఇంకా ఖర్చు అయిపోవడానికి, ప్రయాణాల వల్ల, వృధా ప్రయాసాల వల్ల డబ్బులు ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా కనబడుతోంది. 6వ స్థానంలో కేతు అనేటువంటి ఆయనే కాపాడుతూ ఉన్నారు. మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని కానీ, ఏదైనా ఏ ప్రాబ్లం అయినా మీనరాశి వాళ్ళు ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రంలో పాల్గొనండి. ఇందులో జరిగేటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల మీకు గురుబలం పెరుగుతుంది. ఇందులో జరిగేటువంటి అమ్మవారి యొక్క కుంకుమార్చన వల్ల మీకు రాహుగ్రహ బాధలన్నీ కూడా పోతాయి. అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. కమలాత్మిక హోమం వల్ల శుక్రబలం పెరుగుతుంది. రాజశ్యామల హోమం వల్ల రవి బలము అనేటువంటిది పెరుగుతుంది. సుదర్శన హోమం వల్ల నరఘోష కానీ, శత్రుపీడ కానీ ఇత్యాది దోషాలు ఉంటాయండి. నెగిటివ్ ఎనర్జీస్ అనమాట. మన మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు బయట. సో అలాంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సుదర్శన హోమం వల్ల పోతాయి. శ్రీరుద్ర హోమం వల్ల గురుబలము, రాహు యొక్క స్ట్రెంత్ అన్నీ కూడా పెరుగుతాయి. వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ అనేటువంటిది పెరుగుతుందండి. ప్రతి మీనరాశి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఇందులో పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క శివానుగ్రహం వల్ల ఐశ్వర్యము అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది. ఈ పూజా వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.